దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు ఈ విధంగా మనందరం కలుసుకొని గెత్సెమనే నుండి గొల్గొతా వరకు యేసుక్రీస్తు యొక్క శిలువ ప్రయాణంలో జరుగుతున్న సంఘటనలన్నిటి గురించి మనం మాట్లాడుచుండగా ఈరోజు ఎయిత్ డేన మీ అందరితో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి మొదటిగా దేవాది దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. అలాగే మీ అందరికీ కూడా వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం ధ్యానించుకోనబోచున్న అంశం ట్రయల్ బిఫోర్ పొంటియస్ పిలేట్, ఇంజస్టిస్ అండ్ ద పొలిటికల్ ప్రెషర్. సో ఈ రోజు మనము పొంతి పిలాతు దగ్గర యేసుక్రీస్తుని విచారణకు తీసుకెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్న అన్యాయము, అలాగే అక్కడున్న రాజకీయ ఒత్తిడి వల్ల ఎటువంటి సందర్భం అనేది ఏర్పడింది, దాని ద్వారా మనం నుంచి ఏం నేర్చుకోవాలి, దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు, అక్కడ జరుగుతున్న ఆ సందర్భం గురించి, సంభాషణ గురించి దేవుడు మనతో ఏమి ఉద్దేశించి చెప్పాలనుకుంటున్నారో తెలుసుకోవడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకుందామండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. అత్యున్నత సింహాసనంపై ఆసీనువైన మా ప్రియా పరలోకపు తండ్రి, నీ ఘనమైన విలువైన శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఈ శ్రేష్టమైన సమయంలో ప్రభా నీ యొక్క శిలువ ధ్యానాల్లో తండ్రి మేము ఉండగా ప్రభా, మేము ధ్యానించిన ప్రతి అంశమును బట్టి ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభా. తండ్రి, ఈ యొక్క శిలువ యొక్క గొప్పతనాన్ని ప్రభా మేము తెలుసుకొని ప్రభా, నీ యొక్క మరణ పునరుద్ధామును బట్టి ప్రభా మేము రక్షణ పొందువారుగా ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. అందుని బట్టి నీకే వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, నీవు చిందించిన రక్తము ద్వారా ప్రభా మాకు పాప విమోచన కలిగి ఉన్నది తండ్రి. నీ రక్తాన్ని ప్రభా క్రయధనంగా చెల్లించి తండ్రి సర్వ మానవాళికి రక్షణ అందించిన గొప్ప దేవా నీకే వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, ముఖ్యంగా ప్రభా ఈ రోజు మేము ధ్యానించుకొని పోవచ్చున్న అంశాన్ని బట్టి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, మీరు మాతో ఏమేమి మాట్లాడాలనుకుంటున్నారో అవన్నీ ప్రభా మాకు బయలుపరచండి తండ్రి. తండ్రి, మా తలంపులు కాదు కానీ ప్రభా తండ్రి నీ ఆలోచన దయచేయండి తండ్రి. మేము తెలుసుకొని ప్రభా వాటిని మేము జీవితాల్లో ప్రభా ఏ విధంగా మలుచుకొని ప్రభా మార్గదర్శులుగా ఉండడానికి సహాయం దయచేయమని, ఈ చిన్ని ప్రార్థన నెరవేర్చమని త్వరలో రాని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మరి కుమారు మీ అందరికీ ప్రత్యేకమైన వందనములండి. ఇందాక చెప్పబడిన విధంగా పిలాతు దగ్గరకు యేసుప్రభు వారిని విచారణకు తీసుకొని వచ్చినప్పుడు అక్కడ జరిగే సందర్భాన్ని మనము ఈ రోజు వివరించుకుందాము. అక్కడ ఏం జరిగింది, దాని నుంచి మనం ఏం తెలుసుకోగలము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. ఒకసారి మనము చూసినట్టయితే యోహాన్ సువార్త 18వ అధ్యాయము 28 నుంచి 38 వచనం ఉన్న లేఖన భాగములో మనకు ఈ సందర్భం అనేది కనిపిస్తుందండి. కొన్ని వచనాలు మనం చదువుకుందాము. వారు కయప యొద్ద నుండి అధికార మందిరమునకు యేసుని తీసుకొని పోయిరి. అప్పుడు ఉదయమాయను గనుక వారు మైలపడకుండా పస్కాను భుజింపవలెనని అధికార మందిరములోనికి వెళ్ళలేదు. కావున పిలాతు బయట ఉన్న వారి యొద్దకు వచ్చి, ఈ మనుష్యుని మీద మీరు ఏ నేరము మోపుచున్నారనెను. అందుకు వారు, వీడు దుర్మార్గుడు కాని ఎడల వీనిని నీకు అప్పగించయుండమని అతనితో చెప్పిరి. మొదటిగా మనము ఇక్కడ చూసినట్లయితే మనకు అక్కడ ముగ్గురు మనకు ముఖ్యంగా కనిపిస్తుంటారు. ముగ్గురు వ్యక్తులు. ఒకళ్ళు పొంతి పిలాతు, ఈయన వచ్చేసి రోమా అధికారి. ఆ కాలంలో పరిపాలిస్తున్న రోమా వాళ్ళ రోమా ప్రభుత్వం యొక్క అధికారి ఈ పొంతి పిలాతు, అంటే గవర్నర్ లాగా అంటారనమాట ఆయన్ని. అలాగే మనకు కనిపిస్తున్న వాళ్ళు యూదా యొక్క పెద్దలు, లైక్ ప్రధాన యాజకులు మనకు కనిపిస్తూ ఉంటారు. అలాగే యేసుక్రీస్తు వారు మనకు కనిపిస్తూ ఉంటారు. సో వాళ్ళు కయప యొద్ద విచారణ అయిపోయిన తర్వాత సన్హెడ్రిన్ సభలో తర్వాత ఆయనను పొంతి పిలాతు దగ్గరికి తీసుకొస్తారనమాట. తీసుకొచ్చినప్పుడు అక్కడ మనము ఒక వచనం చూసినట్లయితే, అప్పుడు ఉదయమాయను గనుక వారు మైలపడకుండా పస్కాను భుజింపవలెనని అధికార మందిరంలోనికి పోలేదు. అక్కడ వారు అంటే యూదా పెద్దలు అనమాట. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అధికార మందిరంలోనికి లోపలికి వెళ్లకుండా వాళ్ళు బయటనే నిలబడి ఉన్నారు. ఎందుకంటే ఆ ఉదయము ఏంటంటే పస్కాను ఆచరించాలన్నమాట. సో ఆ పస్కా ఏంటి అనేది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిర్గమకాండం 12వ అధ్యాయంలో మనకు ఆ పస్కా గురించి వివరణగా ఉంటుందండి. యెహోవా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశం నుండి విడుదల చేయడానికి తెప్పించిన ఆఖరి తెగులు మరణదూతను పంపించి ఆ కుటుంబంలో ఉన్న
ప్రథమ కుమారుణ్ణి సంహరిస్తారనమాట. అట్లా సంహారం చేయటానికి ఇశ్రాయేలు కుటుంబాలు ఏం చేశారంటే, అక్కడ వాళ్ళ మందలో ఉన్న గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ఆ గొర్రెపిల్లను వధించి, ఆ రక్తాన్ని ఆ గుమ్మముల యొక్క కమ్మీలకి రాసినప్పుడు మరణదూత ఎక్కడైతే ఆ రక్తం అనేది ఉందో, ఏ ఏ ఇంటికైతే ఆ రక్తము రాసి ఉందో అక్కడి నుంచి మరణదూత దాటిపోతుంది. అట్లా చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఆ ఇంట్లో కూర్చొని భుజించి దాన్ని ఒక పస్కా బలిగా ఆచరించేవాళ్ళు. ఒకసారి నిర్గమాకాండము 12వ అధ్యాయం చూద్దామండి. నిర్గమకాండము 12వ అధ్యాయము 24వ వచనం చూసినప్పుడు, కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరించవలెను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీనిని ఆచరింపవలెను. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారమేమిటి అని మిమ్మును అడుగునప్పుడు, మీరు ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తులను హతము చేయుచు తన మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలు ఇళ్ళను విడిచిపెట్టెను అనవలెనని చెప్పెను. కాబట్టి అప్పుడు యెహోవా దేవుడు సెలవిచ్చాడనమాట. మీరు దీన్ని తరతరాలు మీరు ఆచరించాలి. ఈ పస్కా అనే దాన్ని తరతరాలు మీరు ఆచరించి మీరు మీ పిల్లలకు, మీ కుమారులకు దీన్ని తెలియజేయాలి. ఇశ్రాయేలు దేవుడు మన మన ఇళ్ళన్నిటిని కాపాడుచు ఐగుప్తు వారిని సంహరిస్తూ మనల్ని కాపాడాడు అని చెప్పని మీరు తరతరాలకు ఇది యెహోవా పస్కా బలి అని చెప్పని మీరు చెప్పాలి అని చెప్పని దేవుడు ఆజ్ఞాపిస్తాడనమాట. సో అందుకని ఈ యూదా వారు ఉదయం అయినప్పుడు అధికార మందిరంలోనికి వెళ్లకుండా, వాళ్ళు మైలు పడకుండా పస్కా బలిని ఆచరించాలి అని చెప్పని పొంతి పిలాతు యొక్క అధికార మందిరంలోనికి వెళ్ళలేదు. ఎందుకంటే పొంతి పిలాతు ఒక రోమా అధికారి. ఈ యూదులు ఏం చేస్తారంటే సమరయులతో గాని, లేకపోతే రోమా అధికారులతో గాని, లేకపోతే అన్యజాతి వారితో గాని ఎవ్వరితో కూడా సాంగత్యం చేయరు. వారు ఎవ్వరితో కూడా సహవసించడానికి ఇష్టపడరు. వాళ్ళ యొక్క ఇళ్లల్లోకి వెళ్ళటం కూడా అదొక శాపం లాగా, అదొక అశుద్ధ ప్రదేశం లాగా వారి కనీసం వాళ్ళ ఇళ్లల్లో కూడా వెళ్ళరనమాట. ఇప్పుడు మనం అదే గనక చూసినట్లయితే అధికార మందిరం అంటే ఎక్కడైతే ఈ పొంతి పిలాతు అనే రోమా అధికారి నివసిస్తున్నాడో ఆ మందిరంలోనికి వెళ్ళటానికి కూడా వాళ్ళు దాన్ని ఎంత కఠినంగా అదొక మైలు లాగా, లైక్ అది ఏదో ఒక అశుద్ధ ప్రదేశం లాగా, మనం అక్కడికి వెళితే మనకు ఒక పాపం అంటుకుంటుంది అనే ఒక దురాలోచన, లైక్ వాళ్ళ ఒక ఆచారాన్ని దాన్ని వాళ్ళు అట్లా చేసేసారనమాట. అట్లా చేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మనం పస్కాని భుజించాలి కదా, అక్కడికి వెళితే మన పరిశుద్ధత పోతుంది, మనం అపవిత్రులు అవుతాము, కాబట్టి పస్కాని మనం ఆచరించలేము అని చెప్పని బయటని నిలువపెట్టి ఉన్నారనమాట. కానీ అపోస్తులైన పౌలు తన అపోస్తుల కార్యముల పత్రికలో రాస్తూ చెప్తారు కదా, యెహోవా దేవుడు తనకి చూయించారంట. ఏంటంటే అన్ని జాతి వాళ్ళు కానీ, లేకపోతే దేవుని ఎరగని వారు కానీ, ఇతరులు ఎవరైనా కానీ అల్పులు కాదు, మనం వారిని నిషేధింపకూడదు, అలాగే వాళ్ళెవ్వరు కూడా అపవిత్రులు కాదు అని దేవుడు నాకు చూపించాడు అని చెప్పని పౌలు గారు అక్కడ మనందరికీ జ్ఞాపకం చేస్తూ ఉంటారండి. ఒకసారి అపోస్తుల కార్యములు మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే, అన్యజాతి వానితో సహవాసము చేయుటయైనను అట్టి వానిని ముట్టుకొనుటయైనను యూదా వానికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. సో ఈ యూదా వారు ఏమని నమ్ముతారంటే, అన్యజాతి వారిని వాళ్ళతో సహవాసించటం గాని, అట్టి మనుషులను ముట్టుకోవటం గాని, వాళ్ళ ప్రదేశాల్లో నివసించటం గాని, ఏది చేసినా గాని అది యూదునికి తగదు అని చెప్పని వాళ్ళు వాళ్ళ రూల్స్ వాళ్ళు పెట్టేసుకొని వాళ్ళు మనుషుల్ని చాలా చులకనగా చూసేవాళ్ళు అనమాట. మనం ఒకసారి సమరయ స్త్రీ ఆ సంఘటన మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, యేసుక్రీస్తు ప్రభు వారు దాహముకు నీళ్ళు ఇవ్వమని అడిగినప్పుడు సమరయ స్త్రీ అంటుంది, యూదుడవైన నీవు సమరయులు మాతో సాంగత్యం ఏంటి అంటే, అక్కడ సమరయులకు యూదులకు సాంగత్యం అనేది ఉండదనమాట. అందుకని మీరు ఎట్లా మమ్మల్ని మంచినీళ్ళు అడుగుతున్నారు, లైక్ మమ్మల్ని దాహానికి ఇవ్వమని అడుగుతున్నారు
ఉన్నారు, మేము చాలా తక్కువ వాళ్ళం కదా అన్నట్టు సమరయ స్త్రీ అక్కడ జ్ఞాపకం చేస్తుంది అనమాట. సో ఈ యూదా వారంతా ఏం చేసేవాళ్ళంటే మనుషుల్ని ఎట్లా చూసేవాళ్ళంటే వాళ్ళతో సహవాసము చేయుట అయినను అట్టి వానిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదు. ధర్మం అంటే ఏంటంటే అది కరెక్ట్ అన్నమాట. అది కరెక్ట్ కాదు. వాళ్ళతో ముట్టుకోవటం, వాళ్ళతో సహవసించడం అనేది కరెక్ట్ కాదని చెప్పని అక్కడ వాళ్ళ ఒక ఉద్దేశం అన్నమాట. వాళ్ళు అట్లా రూల్ ని క్రియేట్ చేసుకొని దేవుడు అందరిని సమానంగా సృష్టించాడండి. ప్రతి ఒక్కళ్ళని ఆయన స్వరూపమందు సృష్టించుకొని ఉన్నాడు. ప్రతి ఒక్కళ్ళని కూడా దేవుడు సమానమైన ప్రేమతో ఆయన సృష్టించుకొని ఉన్నాడు. అందుకే అంటున్నాడు కదా, అయితే ఏ మనుష్యుడైనను నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. సో మనము ఇక్కడ ఈ అధికారుల యొక్క ఆ మాటను బట్టి మనం మనము ఏమి నేర్చుకోవచ్చు అనంటే మనము ఎవ్వరిని కూడా నిషేధింపకూడదు. అలాగే ఎవ్వరు కూడా అపవిత్రులు అని చెప్పని మనము అనుకోకూడదు. ఆ విషయాన్ని దేవుడు పౌలు గారికి చూపించాడు. సో పౌలు గారు ఆ పత్రికలో రాస్తూ చెప్తారు కదా, మనం ఎవ్వరిని కూడా నిషేధించకూడదు, మనం ఎవ్వరు కూడా అపవిత్రుడు అనే భావనతో మనం చూడకూడదు. అటువంటి అధికారులు వాళ్ళు ఆ యూదా అధికారుల యొక్క ఆలోచన ప్రకారము వాళ్ళంతా కూడా నిషేధింపదగిన వాళ్ళు అన్నట్టు ఆ ఉద్దేశంతో కనీసం యేసుక్రీస్తు యొక్క విచారణలకు కూడా మందిరం లోపలికి వెళ్లకుండా వాళ్ళు అక్కడే ఆగిపోయి ఉంటారండి. ఎందుకని అంటే వాళ్ళ యొక్క ఈ పారంపర్యాచారాలను బట్టి వాళ్ళు పైకి భక్తిగా ఉంటున్నారు. పస్కాని మేము ఆచరించాలి అని పైకి భక్తి చూపిస్తున్నారు, కానీ వాళ్ళ హృదయంలో అంతా కూడా ఎంతో మోసం, ఎంతో యేసుక్రీస్తు వారిని పట్టించాలని ఒక అన్యాయం చేయాలనుకునే ఒక ఆలోచన, ఎంతో దుష్టత్వం కలిగిన మనసులు వాళ్ళు కలిగి ఉన్నారనమాట. మేము యేసుక్రీస్తు ప్రభు వారి మీద దోషారోపణ చేయాలి అని ఒక చెడు తలంపులను వాళ్ళు కలిగి ఉన్నారు. అతనిని మరణానికి అప్పగించాలి అని చెప్పని ఒక చెడ్డ ఆలోచన కలిగి ఆ యూదా అధికారులు ఉన్నారనమాట. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళని అంటారు, మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. ఎందుకంటే మీరు సమాధిని చూసినట్టయితే బయటకి చాలా గంభీరంగా, చాలా మంచి అలంకరణతో వాటిని కట్టించి వాటిని చాలా మంచిగా అలంకరిస్తారు. కానీ వాటి లోపల ఏముంటాయండి? చచ్చిన వారి ఎముకలు, అంత కల్మషం ఉంటుంది. అంటే ఏది కూడా మంచిదనేది దాని లోపల ఉండదనమాట. అందుకని యేసుక్రీస్తు వారు ప్రభు వారు ఆ ప్రధాన యాజకుల్ని, ఆ యూదా అధికారులని సంబోధిస్తూ అంటారు కదా, మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారని చెప్పని చెప్తూ ఉంటారు. అలాగే వీళ్ళు ఎక్కువ ఆచరించే ఆచారం ఏంటంటే ఎప్పుడైనా భోజనం చేసే ముందు చేతులు శుభ్రం చేసుకొని ఆహారం భుజించాలని చెప్పని వాళ్ళ యొక్క పారంపర్యాచారంగా దాన్ని పాటిస్తూ ఉంటారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా ఒకసారి ఇబ్బంది పెట్టాలని చెప్పని వాళ్ళ శిష్యులు, యేసుక్రీస్తు యొక్క శిష్యులు భోజనం చేయించినప్పుడు చేతులు కడుక్కోలేదని చెప్పని వాళ్ళు అడుగుతారు, నీ శిష్యులు ఎందుకు ఇలా ఆహారం తినేస్తున్నారు, వాళ్ళ చేతులు శుద్ధి చేసుకోకుండా అని చెప్పని అడుగుతారు. అయితే అప్పుడు ప్రభు ఒక మాట అంటారు, నోటి నుండి లోపలికి వెళ్ళేది ఏది కూడా మనుష్యుని అపవిత్రపరచదు, కానీ ఆ నోటి నుండి బయలువెళ్ళేదే బయటకు వచ్చేది మాత్రమే మనుషుని అపవిత్రపరుస్తుంది అని చెప్పని దేవుడు అక్కడ మాట చెప్తాడనమాట. అంటే ఏదైతే మనము నోటి లోపు నుండి వెళ్ళేది అంటే మనం తీసుకునే ఆహారము, ఆ ఆహారం అనేది మనకు కడుపులోనికి వెళ్ళి అది బహిర్భూమిలో కలిసిపోతుంది. కానీ ఏదైతే మన నోటి నుండి బయటకు వస్తుందో, అంటే మన హృదయంలో నుంచి మన నోటి ద్వారా బయటకు వచ్చేది మాత్రమే మనల్ని అపవిత్రపరుస్తుంది. సో కాబట్టి మన హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి మన నోరు మాట్లాడుతుంది. కాబట్టి దాని నుంచి బయటకు వచ్చే దాని వల్ల మన పవిత్రత అనేది బేస్ అయి ఉంటుంది. అలాగే మన హృదయంలో చెడు తలంపులు, చెడు ఆలోచనలు మనం కలిగి ఉన్నామంటే అనేకమైన పాపాలకు అది దారితీస్తుంది. దాని వల్ల మనము అపవిత్రపరచబడతాము. ఒకసారి మనము మత్తయి సువార్త 15వ అధ్యాయం చూసినట్లయితే, మత్తయి సువార్త 15వ అధ్యాయము 18వ వచనము, నోటి నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచువని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. కాబట్టి మన హృదయంలో వచ్చే ప్రతి ఆలోచన బట్టి మనకు దొంగతనాలు,
వేశ్యాగమనములు, ఆ తర్వాత అబద్ధ సాక్ష్యములు చెప్తాము, దేవదూషణలు చేస్తాము, ఇట్లా విగ్రహారాధన చేస్తాము. అట్లా ప్రతీదీ కూడా ఏదైతే మనకు బయట నుంచి వస్తుందో దాని వల్ల మనము అపవిత్రపరచబడుతున్నాము. ఇదంతా మనం ఎందుకు గమనించవలసిందంటే అక్కడ అధికారుల యొక్క హృదయాలోచన చూడండి. వాళ్ళ ఆచారాన్ని పాటిస్తున్నారు. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అని చెప్పిన ఒక ఆచారము. పస్కాని భుజించాలి అని చెప్పి ఒక ఆచారం. పైకి భక్తిగా వాళ్ళంతా భక్తి కనపరుస్తున్నప్పటికీ వారి హృదయంలో అంతా కూడా ఏముందంటే చాలా ద్వేషంతో కూడిన మనుషుల మీద ద్వేషము. అలాగే వాళ్ళ తోటి వారిని వారు సమానంగా చూడట్లేదు. వారిని చాలా చిన్న చూపు చూస్తూ వాళ్ళని ముట్టుకోకూడదు. వాళ్ళ గృహాల్లో మనం ప్రవేశించకూడదు. అది మనకు శాపం. అది అశుద్ధ ప్రదేశం అన్నట్టుగా వారు భావిస్తూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా తక్కువగా చూస్తున్నారనమాట. అటువంటి అధికారులు ఆహ్ యేసుక్రీస్తు ప్రభు వారి మీద నేరం మోపుతూ పొంతి పిలాతు దగ్గరకి తీసుకొచ్చినప్పుడు వారు ఎట్లయితే అధికార మందిరం బయటనే నిలవబడి ఉన్నారో అప్పుడు పొంతి పిలాతు గారు వెలుపలికి వచ్చి అడిగినప్పుడు మీరెందుకు ఇతని మీద ఎందుకు తీసుకొచ్చారంటే ఇతడు నేరస్తుడు కాకుండానే మేము తీసుకొచ్చామా అని చెప్పని వారు పలుకుతారనమాట. అంటే వారి దగ్గర సరైన రుజువు అనేది లేదనమాట. వాళ్ళు సూటిగా సమాధానము చెప్పలేకపోతున్నారు. కానీ లూకా సువార్తలో రాసినప్పుడు లూకా సువార్త 23 అధ్యాయంలో 1, 2 వచనాలు మనం గమనించినట్లయితే లూకా సువార్త 23 అధ్యాయం 1, 2 వచనాలు మనం గమనించినట్లయితే అతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరుకు పన్నివ్వద్దనియు తానే క్రీస్తును ఒక రాజనియు చెప్పగా మేము వింటిమి. ఆయన మీద నేరము మోపసాగిరి. సో అంటే అక్కడ వాళ్ళు ఎందుకు తీసుకొచ్చి ఏమని చెప్పాలనుకుంటున్నారంటే మన జనాలకి ఈయన మీరు వ్యతిరేకంగా ఉండండి అని చెప్పని ప్రేరేపిస్తున్నారు. కైసరుకు పన్నివ్వాల్సిన అవసరం లేదు, పన్నివ్వద్దు అని చెప్పని చెప్తున్నారు. అలాగే ఇంకో విషయం ఏం చెప్తున్నారంటే ఈయన క్రీస్తు అంటే ఈయన అభిషక్తుడు అని చెప్పని చెప్పుకుంటున్నాడు, తన ఒక రాజుని చెప్పుకుంటున్నాడు అని ఇటువంటి నేరారోపణలు అవన్నీ చేసి ఉన్నారనమాట. కాబట్టి ఇటువంటి నేరారోపణలు చేసినప్పుడు సాధారణంగా రోమా ప్రభుత్వం కొన్ని విధములైన శిక్షలు విధించడానికి అంటే కొన్ని తప్పులకు యూదా అధికారులే విచారించి ఏ శిక్ష తగినది అని చెప్పి శిక్ష విధించడానికి వారికి అధికారం ఉంది. కాబట్టి అక్కడ పిలాతు గారు అంటారనమాట, మీరే వెళ్ళి మీ ధర్మశాస్త్రము చొప్పున వానికి శిక్ష విధించండి అని చెప్పినప్పుడు మాకు చంపుటకైతే అంటే వాళ్ళ హృదయంలో ఎంత ఆలోచన ఉందో చూడండి. యేసుక్రీస్తుని వారిని చంపాలి అనే ఆలోచన వాళ్ళు కలిగి ఉన్నారనమాట. అలా కలిగి ఉన్నప్పుడు వాళ్ళు అంటున్నారు కదా, ఎవనికిని మరణశిక్ష విధించుటకు మాకు అధికారము లేదని అతనితో చెప్పాను. కాబట్టి మరణశిక్ష విధించాలనే ఆలోచన కలిగి ఉండి అది మేము అమలు చేయలేం కాబట్టి ఇతనిని మీ దగ్గరకు తీసుకొచ్చామన్నట్టుగా వారు మాట్లాడుతూ ఉన్నారనమాట. అందువలన 32వ వచనం చూసినట్లయితే 18వ అధ్యాయము. అందువలన యేసు తను ఎట్టి మరణము పొందబోవును దానిని సూచించి చెప్పిన మాట నెరవేరును. కాబట్టి మరణ శిక్ష అని చెప్పగానే యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు కూడా తన కాలము వచ్చినప్పుడు ఎప్పుడైతే తను మనిషి కుమారుడు అప్పగించవలసిన సమయం వచ్చిందో అప్పటి నుంచి కూడా తను బయలుపరుస్తూ ఉండేవాడనమాట. తన మరణం ఎలా ఉండబోతుంది, తన పునరుద్ధానం ఎలా ఉండబోతుంది, తర్వాత పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ ఎట్లా అక్కడ ఉన్న వాళ్ళందరికీ అనుగ్రహింపబడుతుంది అని చెప్పని ప్రతి విషయం గురించి ఆయన చెప్తూ ఉన్నారనమాట. అందుకనే అక్కడ ఉంది కదా, అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరును. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఒకసారి అంటారు కదా, మనుష్య కుమారుడు పైకి ఎత్తబడవలను అంటారు. మోషే కాలంలో అక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా మోషేకి విరోధంగా మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా చనిపోతారనమాట. ఎప్పుడైతే చనిపోయారో అప్పుడు యెహోవా దేవుడు మోషేతో చెప్తారు, నువ్వు ఒక సర్పాన్ని చేయించు. ఆ సర్పాన్ని పైకి ఎత్తి ఉంచినప్పుడు ఎవరైతే ఆ సర్పాన్ని నిదానించి చూస్తారో ఆ చూసిన వారందరూ కూడా బ్రతుకుతారని చెప్పని యెహోవా దేవుడు సెలవిచ్చినప్పుడు ఎవరైతే ఆ సర్పాన్ని చూస్తారో
వాళ్ళందరూ కూడా బ్రతుకుతారనమాట. కాబట్టి అదే విధంగా మనిషి కుమారుడు గూడా పైకి ఎత్తబడాలి. ఆ మనిషి కుమారుడు ఎత్తబడినప్పుడు ఎవరైతే ఆయనని చూస్తారో, ఎవరైతే నిదానించి ఆయనని చూసి ఆయనను కనుగొని ఆయన రక్షకుడిగా అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా బ్రతకడం. బ్రతకడం అంటే ఇక్కడ మాత్రమే కాదు, రక్షింపబడి నిత్య జీవాన్ని పొందుకునే అవకాశము యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం ద్వారా మనందరికీ అనుగ్రహింపబడుతుంది. అది ఒకసారి యోహాను సువార్త 4 అధ్యాయము 4 అధ్యాయం 14 వచనం చూసినట్లయితే, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో, అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. కాబట్టి అప్పుడు మోషే చేసిన సర్పాన్ని చూచినప్పుడు జస్ట్ బ్రతికారు మాత్రమే. బ్రతికి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ చనిపోయారు. కానీ ఎప్పుడైతే మనిషి కుమారుడు పైకి ఎత్తబడతాడో, ఆయనను చూసిన వారందరూ కూడా ఏమవుతారంట, నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందుతారు. నిత్య జీవం అంటే ఇంక ఎవర్ లాస్టింగ్ లైఫ్ అన్నమాట. అందులో ఇంకా ఎటువంటి మరణం అనేది తర్వాత మనకు సంభవించదు. అటువంటి నిత్య జీవము కలగటానికి యేసుక్రీస్తు వారు ఎత్తబడవాలి. ఆ మరణ శిక్ష అనేది శిలువ ద్వారా మాత్రమే జరగాలి అని ప్రభువారు తనను ఏ విధంగా అయితే ముందుగా ప్రత్యక్షపరుచుకున్నారో అలా ఆ విధంగా మరణ శిక్ష విధించటానికి అమలు చేశారన్నమాట. ఒకసారి మనం చూసినట్లయితే 12వ అధ్యాయము 32, 33 వచనాలు కూడా యోహాను సువార్త. ఈ 12వ అధ్యాయము 32, 33 వచనాల్లో కూడా యేసుక్రీస్తు వారు చెప్తారనమాట. నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను. తాను ఏ విధంగా మరణము పొందవలెనని ఉండెనో సూచించుచు ఆయన ఈ మాటలు చెప్పెను. కాబట్టి ప్రభువువారు ఎట్లా మరణం పొందాలంటే ఆకాశమునకు పైగా ఎత్తబడాలి. అంటే సిలువలో వ్రేలాడబడాలి. అట్టి మరణము ఆయన పొందినప్పుడు మాత్రమే జనులు ఆయనకు ఆకర్షించబడతారు. అంటే ఆయన ప్రేమను తెలుసుకొని మనందరం కూడా ఆయన యుద్ధకు వెళ్ళడానికి అటువంటి మరణ శిక్ష అనేది ఒక ప్రవచనం. దేవుడు ఈ విధంగా మరణించాలని యెహోవా దేవుడు కోరుకున్నాడు, ఇష్టపడ్డాడు. అటువంటి మరణం ద్వారా అట్లా చిందించిన రక్తము ద్వారానే మనకు విమోచన అనేది వస్తుందన్నమాట. ప్రతి ఒక్కరి కొరకు సర్వలోకానికి ఎంత వెల అయితే చెల్లించవలసి ఉందో అంతటికి సరిపోయేంత వెల ఆయన క్రయధనముగా ఆయన రక్తాన్ని చిందించి మనందరి కోసం మరణించాడు. అటువంటి అందుకని చెప్పి అక్కడ ఈ విధంగా ఇటువంటి మరణం అనేది ఆయనకు కలగాలని చెప్పని ఆ యూదా అధికారులందరూ కూడా పిలాతును అడిగినప్పుడు వెంటనే పిలాతు అంటారు కదా, నీవు రాజువా, నువ్వు యూదుల రాజువా అని అడుగుతారు. అడిగినప్పుడు పొంతి పిలాతు దగ్గరికి విచారణకు తీసుకొచ్చారు కాబట్టి సాధారణంగా ఆయన అడగాల్సిన ప్రశ్న వాళ్ళు చెప్పిన విధానాన్ని బట్టి వాళ్ళు రాజు అని చెప్పుకుంటున్నారని చెప్పారు కాబట్టి ఆయన విచారిస్తూ అడిగారు, నీవు రాజువా అని. అందుకని ప్రభువారు అంటారు కదా, నువ్వు రాజువా అని అడుగుతున్నావంటే లైక్ నీ సొంతగానే అడుగుతున్నావా లేదా వేరే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నువ్వు అడుగుతున్నావా అని చెప్పని అంటారనమాట. అంటే యూదుల రాజు అని చెప్పినప్పుడు యూదులే వచ్చి వాళ్ళ ప్రజలే వచ్చి రాజును అప్పగించరు కదండి. వేరే వాళ్ళు వచ్చి ఈయన రాజు అని చెప్పుకుంటున్నాడని చెప్పని దూషిస్తారు. కానీ తన సొంత ప్రజలే యూదా వారే చెప్పారు కాబట్టి నేను యూదుడునా ఏమి లేదా మీ వారే వచ్చి నిన్ను అప్పగించిరి కదా, నీ మీద నేరము మోపుచున్నారు కదా అని చెప్పని పొంతి పిలాతు యేసుక్రీస్తుతో అంటారు. అలా అన్నినందుకు ఆయన చెప్తారనమాట, నాది ఈ లోక రాజ్యము కాదు, ఈ లోక సంబంధమైన రాజ్యము నాది కాదు, ఇహ సంబంధమైన రాజ్యము నాదైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఇక్కడ ఉన్న నా సైన్యం అందరూ కూడా ఈ యూదులు నన్ను అప్పగించకుండా నన్ను పట్టుకొనటానికి అడ్డగించే వాళ్ళు నా సైన్యం నన్ను కాపాడేది. కానీ నాది ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు అని చెప్పని అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారనమాట. ఆయన ఎందుకు వచ్చారు అంటే ఈ లోక రాజ్యం కాదనంటే ఆయనకు వేరే ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి ఆయన రాజు. కాబట్టి అది ఏ రాజ్యం అని మనం ఆలోచించినట్టయితే అది ఆధ్యాత్మిక, అది పరలోక రాజ్యం అనమాట. అక్కడ నుంచి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమిటి అనే దానికి కూడా, కారణం ఏమిటి అనే దానికి కూడా ప్రభు అక్కడే ఆ మాటను సెలవిస్తున్నారు. సత్యాన్ని గురించి నేను సాక్ష్యం ఇవ్వటానికి నేను పుట్టి తిని అని చెప్తున్నారు. ఇందు నిమిత్తమే అంటే దిస్ ఈస్ ద రీజన్ ఫర్ మై బర్త్, నేను ఈ లోకానికి రావటానికి
ఇదే కారణము అని చెప్పని అక్కడ ప్రభువారు చెప్తున్నారనమాట. 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనము. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని. కాబట్టి ఆయనది ఈ లోకము కాదు అని చెప్పినప్పుడు, ఆయన వేరే లోకము నుంచి ఎందుకు వచ్చాడు? ఇందు నిమిత్తమే నేను ఈ లోకానికి వచ్చాను అని చెప్పని ప్రభువారు చెప్తున్నారు. ద రీజన్ ఫర్ ద క్రిస్మస్ కూడా ఇదేనండి. నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. పరలోక సంబంధమైన రాజు సైన్యం ద్వారా రాజ్యాల్ని, దేశాల్ని వ్యాపించుకోవాలని, ఆక్రమించుకోవాలని కోరట్లేదు గాని, సత్యము ద్వారా మనందరి హృదయాలను ఆయన కోరుకుంటున్నాడు. మన హృదయాలన్నిటిని ఆయన అంగీకరించడానికి ఆశపడుతున్నాడనమాట. మన అన్నిటినీ ఆయన ఆక్రమించుకోవాలని, మనందరం కూడా ఆయన స్వాధీనములో ఉండాలని చెప్పని ఆయన రాజుగా ఉన్నాడనమాట. ఆయన అందరికీ రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. ఇక్కడ ఉన్న ఈ రోమా రాజులు కానీ, ఎవరైనా గాని, అందరికన్నా పై రాజు, ఆయనది పరమందు ఉన్న రాజ్యానికి ఆయన రాజు అని చెప్పని ప్రకటన గ్రంథంలో ఆయన కాలు మీద ఆయన వస్త్రం, ఆయన తొడ మీద ఆయన వస్త్రము మీద రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని వ్రాయబడి ఉండుట యోహాను గారు చూసారని చెప్పని ప్రకటన గ్రంథంలో రచిస్తారు. కాబట్టి అటువంటి రాజుని వాళ్ళు తీసుకొచ్చి బంధించి అన్యాయముగా అక్కడ అన్యాయంగా చేసి అక్కడున్న రాజకీయ పరిస్థితుల ఆ ఒత్తిడిని అందటినీ కూడా అట్లా చేశారనమాట. పొంతి పిలాతు గారు 3 సార్లు ఆయన ప్రజల్ని అడగటము, అట్లాగే అక్కడున్న అధికారులను, అలాగే ఈయన మరణశిక్ష విధించేంత దోషము నాకు ఏమీ కనిపించట్లేదు, ఈ నిజంగా అటువంటి దోషం అనేది చేశారా అని చెప్పని 3 సార్లు అడిగినట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తా ఉండిద్దండి. ఎందుకంటే మనము ఊరికినే ఎవరి మీద నేరము మోపకూడదు. అది మన తీర్పునకు కారణమవుతుంది. మనం ఎవరినైతే నువ్వు ఇది అని మనం ఒక మాట తీర్పు తీరుస్తామో, అదే తీర్పు మనకు కూడా తీర్చబడుతుందనమాట. మనము పరునికి తీర్పుచ్చుటకు నరుడెంతటి వాడు అని చెప్పని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం తీర్పు తీర్చడానికి మనం అసలు ఎంతటి వారం? వేరే వాళ్ళని, అంటే ఫస్ట్ మనల్ని మనము చూసుకోవాలి. ఆ తర్వాత మనము ఇతరులను, అంటే మొదట నీ కంటిలో ఉన్న నలుసు తీసి ఆ తర్వాత నీ సహోదరుని కంటిలోని దూలమును చూడమంటారు కదా. అట్లాగా ముందు మనల్ని పరీక్షించుకోవాలి. అట్లా పరీక్షించుకోకుండా ఎదుటి వారిని తీర్పు తీర్చేవారిగా మనము ఎప్పటికీ ఉండకూడదు అనమాట. కానీ ఈ యూదా అధికారులు ఏం చేస్తున్నారంటే, యేసుక్రీస్తు వారిని మరణ శిక్షకు అప్పగించాలని చెప్పని తీసుకొచ్చి అక్కడ చేస్తూ ఉన్నారు. కానీ పిలాతు గారు మాత్రం అట్లా అన్యాయంగా తీర్పు తీర్చకూడదు అని చెప్పని, అతని యందు నాకు ఏ దోషము కనిపించట్లేదు అని చెప్పని మొదట విచారణకు తీసుకొచ్చినప్పుడు మళ్ళీ హేరోదు దగ్గరికి పంపిస్తారు. హేరోదు యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యాలు చూసి సంతోషించి ఆయనకు కూడా ఏమన్నా అద్భుత కార్యాలు, సూచక క్రియలు చేస్తారేమో అని ఆశిస్తారు. కానీ ఎప్పుడైతే యూదులందరూ కూడా ఆయన మీద నిందారోపణ చేస్తారో, అప్పుడు అక్కడున్న హేరోదు, వారి సైన్యం అంతా కూడా ఆయనని అపహాసము చేస్తారు. అట్లాగే తిరిగి మళ్ళీ పిలాతు దగ్గరికి పంపించినప్పుడు పిలాతు అంటారు, నాకు ఏ దోషం కనిపించలేదు, హేరోదుకు కూడా యేసునందు ఎటువంటి దోషం అనేది కనిపించలేదు అని చెప్పని సెలవిచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా కేకలు వేస్తూ సిలువ వేయండి అని చెప్పని పెద్ద పెద్దగా కేకలు వేస్తూ చివరికి వారి కేకలే గెలిచాయనమాట. అక్కడ ఆ పొలిటికల్ ప్రెషర్ ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, అప్పటి వరకు రోమా అధికారి అయిన పిలాతుకు అలాగే హేరోదు రాజుకు అస్సలు సాంగిత్యం అనేది లేదనమాట. వాళ్ళిద్దరూ శత్రువుల వలె ఉన్నారు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు విషయం వచ్చిందో వాళ్ళిద్దరూ కూడా మిత్రులయ్యారని చెప్పని పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉంది. కాబట్టి అటువంటి సిచ్యువేషన్, అంటే ఆ పొలిటికల్ గా వాళ్ళు ఎప్పుడైతే కలిసిపోయి ఉన్నారో, అక్కడ మళ్ళీ ఇంకా ఒకవేళ పిలాతు గారు యేసుక్రీస్తు న్యాయవంతుడు, అతడు ఏవి తప్పు చేయలేదు అని చెప్పని, అతడు నిర్దోషి అని చెప్పని విడుదల చేసినట్లయితే, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆ రోమా ప్రభుత్వానికి ఎదురు తిరుగుతారు అని చెప్పే ఉద్దేశంతో ఆయన ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయి ఉంటారన్నమాట. ఆ నీతిమంతి జోలికి పోవద్దు అని చెప్పని
సమరి పొంతి పిలాతు వాళ్ళ భార్య కూడా తనతో చెప్తుందనమాట. అది నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు అని చెప్పినప్పుడు, అందుకే చాలా ఆలోచించి పిలాతు గారు చాలా నిదానించి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు శిలువ మరణం పొందాలనేది దేవుని యొక్క ప్రవచనం, దేవుని యొక్క ఆలోచన. అది జరగటం వల్లనే సర్వమానవాళికి రక్షణ, విమోచన అనేది కలుగుతుందనమాట. అటువంటి అటువంటి ఆ విచారణలో పొలిటికల్ ప్రెషర్, ఆ ఒత్తిడి అనేది జరగటం వల్ల అక్కడ అన్యాయానికి చోటు తీసుకుంది. అన్యాయం చేసినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు మౌనంగా ఉండి దానిని అంగీకరించారు. ఎందుకని? అది దేవుని చిత్తమై ఉన్నది. అది నెరవేర్చవలసిన ప్రవచనం. దాని ద్వారానే మనకు రక్షణ అనేది సంభవిస్తుంది. కాబట్టి అట్లా అక్కడికి తీసుకొని వచ్చినప్పుడు పిలాతు గారు అడుగుతారు, నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చటకు వచ్చినాను అని చెప్పినప్పుడు, సత్యమనగా ఏమి అని ప్రశ్నతో ఆగిపోయి బయటకు వెళ్లి, ఇతని యందు నాకు ఏ దోషము కనపడట్లేదు. పస్కా సమయంలో ఒక ఖైదీని విడుదల చేయుటకు వాళ్ళకు ఎప్పుడు జరుగుతా ఉంటుంది. అట్లా జరిగినప్పుడు ఈయనను శిక్ష విధించి విడుదల చేస్తానన్నప్పుడు వాళ్ళెవ్వరు కూడా ఒప్పుకోకుండా, ఒక బందిపోటు దొంగ అయిన బరబ్బాను విడుదల చేయండి, బరబ్బాను విడుదల చేయండి, క్రీస్తుని సిలువ వేయండి అని చెప్పని గొప్ప కేకలు వేస్తూ కూడా వాళ్ళందరూ కూడా ఆ కేకలే ఆఖరికి గెలిచాయన్నమాట. కాబట్టి సత్యం అనగా ఏమి అని అడిగి ప్రశ్నను తెలుసుకోకుండానే పొంతి పిలాతు గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. కానీ మనము దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారే మార్గము, సత్యము, జీవము. కాబట్టి ఆ సత్యాన్ని మనము అన్వేషించే వారిగా ఉండాలి. ఆ సత్యాన్ని గురించి తెలుసుకోవాలి, వెదకాలి. దాని నుంచి మనం వివేచన నేర్చుకోవాలి. ఆ సత్యాన్ని గురించి మనం తెలుసుకున్నప్పుడే మనము ఆ సత్యములోనికి నడిపింపబడి మనందరము కూడా యేసుక్రీస్తు ఎవరు అనేది తెలుసుకోగలుగుతాము. ఎందుకంటే ఈ కాలంలో ఆ సత్యం అనేది చాలా తక్కువైపోయింది. ఎవ్వరు కూడా చెప్పిన చెప్పే ఏ ఏ సందేశమైనా, ఏ సువార్త అయినా గాని మనకు నిజమేదో, అబద్ధమేదో మనందరం గ్రహించలేకపోతున్నాము. అటువంటి సమయంలో మనందరం కూడా సత్యాన్ని వెదకవలసిన వారమై ఉన్నామనమాట. కాబట్టి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడిన మాటలన్నీ బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొదటిగా ఆ అధికారుల యొక్క ఆ హృదయాలు, వాళ్ళు పైకి చూపిస్తున్న భక్తి, వారి పారంపర్యాచార్యాలు అంటే పైకి మనం భక్తిగా ఉంటాం, అన్ని ఆచరిస్తా ఉంటాము. ప్రతి ఆదివారం నేను దేవాలయానికి వెళ్తాం అనుకుంటాము. నేను ఎక్కువ సార్లు ఉపవాసం చేస్తా ఉంటాను అని చెప్పానంటాము. విజ్ఞాపనలు చేస్తా ఉంటామని చెప్తాము. కానీ అవన్నీ పైకి భక్తిగా ఉన్నప్పటికీ కూడా ఆ హృదయంలో నుంచి వచ్చేవి అంటే మన యొక్క హృదయాలోచనలు బట్టి మనము మార్చుకోవాల్సిన వారిమై ఉన్నాము. అందుకని వాళ్ళు ఎట్లా మనుషుల్ని ఎంత తక్కువగా చూస్తా కనీసం వారి ప్రదేశాలకు కూడా అడుగు పెట్టకుండా ఎలా అయితే ఉన్నారో, అలా మనం ఎప్పటికీ ఉండకూడదండి. ప్రతి ఒక్క మనిషిని మనము ప్రేమగా ధర్మశాస్త్రం అంతా 2 ఆజ్ఞల్లో ఉంది. మనము మొదటిగా దేవుని ప్రేమించాలి, అలాగే ఇతరులను మనం ప్రేమించాలి. సో మనల్ని మనం ఎట్లా ప్రేమించుకుంటున్నామో, నిన్ను నువ్వెంత జాగ్రత్తగా ముందు మనల్ని మనం ప్రేమించుకుంటాం, అట్లానే ఇతరులను కూడా అంతే ప్రేమతో మనం ప్రేమించాలని చెప్పని ఆ ఆజ్ఞ మనకు ఇవ్వబడింది. అట్లా మనందరం కూడా అందరిని సమానంగా చూడడం అనేది నేర్చుకోవాలి. మన హృదయాలను కూడా మనము పరిశుద్ధపరుచుకునే వారుగా ఉండాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈలోక సంబంధమైన రాజ్యం ఎలా ఉంటుంది, పరలోక సంబంధమైన రాజ్యము, అటువంటి ఆధ్యాత్మిక రాజ్యం ఎలా ఉంటుందనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వ్యత్యాసాన్ని మనము అనుదినం కనుగొంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకు మన సైన్యాలను, రాజ్యాలను వ్యాపించాలని చూస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సత్యముతో మన హృదయాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నాడు అనమాట. ఒక రాజు అనేక దేశాలను యుద్ధాలు చేస్తూ అక్కడ ఉన్న వాటినందరినీ స్వాధీనం చేసుకుంటారు. అట్లాగా ఆయన సత్యము ద్వారా పరలోక రాజ్యం నుండి భూలోకానికి వచ్చి సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చానని చెప్తున్నాడు. అటువంటి సత్యము ఏంటి అనేది మనము వెదుకువారిగా ఉండాలి. ఆ ప్రశ్న వేయబడింది మనకే, సత్యం అనగా ఏమి అనే దానికి మనము యేసుక్రీస్తు వారి సత్యం అని మనకు తెలుసు. ఆ సత్యమును మనము కనుగొని వారుగా, వెదుకువారుగా, దాని నుంచి వివేచన పొందుకొని మనము జీవించే వారుగా ఉండాలి. అటువంటి జీవితాల కొరకు మనము అనుదినము కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలన్నమాట. నిజంగానే మనము అక్కడ సిచ్యువేషన్ లో ప్రభు వారిని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఆయన ఉన్నారనమాట. ఎంత నిందారోపణ చేస్తున్నా, ఎంత అన్యాయంగా ఆ సిచ్యువేషన్ వాళ్ళు క్రియేట్ చేసినప్పటికీ కూడా ఆయన చాలా కామ్ గా ఉండి ఆయన ఉన్న మాటను, సత్యాన్ని అప్పుడు కూడా ట్రూత్ఫుల్ గానే ఆయన మాట్లాడుతూ ఉన్నారనమాట. ఎవ్వరికి భయపడలేదు. అలా అని చెప్పని
అక్కడున్న ఇంజస్టిస్ ని కూడా చాలా చక్కగా ఆయన ఫేస్ చేసి అంతా కూడా ఫేస్ చేసి ఆయన ట్రూత్ఫుల్నెస్ గానే మాట్లాడుతున్నారన్నమాట. కాబట్టి మనందరం కూడా ఈలోక అలాగే ఎవర్ లాస్టింగ్ లైఫ్ కోసం మనందరం చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే ఈ సిలువ ధ్యానాల్లో ఆహ్, ఈ యొక్క ఈ యొక్క సందర్భం గురించి ఈ సంభాషణలో మనం తెలుసుకొని మనమందరము కూడా సత్యాన్ని వెదికే వారిగా ఉండాలి. అలాగే మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎట్లా అయితే ఈ లోక రాజ్యంలో జరిగే వాటన్నిటిని విడిచిపెట్టి పరలోక రాజ్య చిత్తం నెరవేరాలని చెప్పని ఎట్లా అయితే ఈ భూలోకంలో జీవించారో అటువంటి జీవితం మనందరం కూడా జీవించాలని ఈరోజు ప్రభువు మనతో మాట్లాడటానికి ఇష్టపడ్డారండి. అందుని బట్టి ఆ దేవాది దేవునికే వేలాది స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఈ సమయాన్ని అందించిన దేవునికి అలాగే సజీవాహిని టీం అంతటికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క నా మాటలు ముగిస్తున్నానండి. మీ అందరికి ప్రత్యేకమైన వందనం.